ప్రీవియస్ క్లాస్లో మనం పర్యావరణ సవాళ్ళ గురించి చెప్పుకున్నాం. అందులో పర్యావరణ సవాళ్ళలో గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకున్నాం, అలానే క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ డిప్రెషన్, అలానే ఓషన్ అసిడిఫికేషన్, ఇవన్నీ కూడా పర్యావరణ సవాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ క్లాసులు చెప్పాం. అయితే ఇప్పుడు మనం ఇలాంటి ఈ వాతావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, వాటిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయమైన ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి, అంతర్జాతీయ కన్వెన్షన్స్ ఏమేమి ఏర్పడ్డాయి, అలానే దానికి మరి మన భారతదేశము ఎటువంటి చర్యలు తీసుకుంది, ఇలాంటివన్నీ కూడా ఈ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, సరే చూడండి. ఫస్ట్ మనం ఇందులో భాగంగా అంతర్జాతీయ కన్వెన్షన్స్లో మనం ఫస్ట్ వియన్నా కన్వెన్షన్ గురించి చెప్పుకుందాం. సో చూడండి, వియన్నా కన్వెన్షన్ ఎప్పుడు ఇది? వియన్నా కన్వెన్షన్ అనేది ఏ సంవత్సరంకి సంబంధించింది? 1985, 1985. అసలు ఫస్ట్ మనం ఇక్కడ ఏ కన్వెన్షన్ అయినా కానీ, కన్వెన్షన్ లేకపోతే ప్రోటోకాల్ ఏదైనా చదువుకొని ఫస్ట్ మనం ఏం చదువుకోవాలంటే ఆ కన్వెన్షన్ లేదా ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఇప్పుడు వియన్నా కన్వెన్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, సో భూమిని అతి నీలలోహిత కిరణాలు నుండి రక్షించే ఓజోన్ పొరని కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం. అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఈ యూవీ రేస్ నుంచి కాపాడాలన్నమాట. అదే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది వియన్నా కన్వెన్షన్ యొక్క ప్రధాన లక్ష్యం. సో మనం చెప్పుకున్నాం, మానవ కార్యకలాపాల వల్ల ఓజోన్ పొర దెబ్బతినకుండా చూసుకోవడానికి ఈ దేశాల మధ్య, అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఇది పెంపొందించిందనమాట. ఇది ఈ వియన్నా కన్వెన్షన్ అనేది. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. మనకి ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతున్నాడు, సింపుల్గా అడుగుతున్నాడు. మరి దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే, ఎలా వచ్చింది ఈ వియన్నా కన్వెన్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, 1980లో 1980స్లో శాస్త్రవేత్తలు ఏం గమనించారంటే, మనకి అంటార్కిటికా ఉంది కదా, అంటార్కిటికా మీద ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. ఇది ఫస్ట్ 1980స్లో గమనించింది. మరి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కన్వెన్షన్స్ చేయాలంటే, ఫస్ట్గా ఏర్పడింది తొలి అంతర్జాతీయ ఒప్పందం దీని మీద, ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్ అనేది ఏర్పడింది. మరి ఎందుకు ఇది అంటార్కిటికా మీద ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడినట్లు దానికి గల కారణాలు ఏంటి అంటే, వాళ్ళు అన్వేషించింది దీనికి ప్రధాన కారణం సిఎఫ్సిస్ తెలుసు కదా, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి ప్రధాన కారణం అని తెలుసుకున్నారు. మరి తెలుసుకొని ఆ రసాయనాలని ఎట్లయినా కానీ ఏం చేయాలి, తగ్గించాలి. అందుకనే ఈ సమస్యను పరిష్కరించడానికి 1985 మార్చి 22న ఆస్ట్రియా దేశంలో, ఓకేనా, ఆస్ట్రియా దేశంలో, ఇప్పుడు వియన్నా ఉంది కదా, వియన్నా ఎక్కడ? ఆస్ట్రియా కదా. సో అక్కడ కొన్ని దేశాలు కూర్చొని సమావేశమై ఈ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. ఇది మనం తెలుసుకోవాల్సింది అసలు, ఇది వియన్నా కన్వెన్షన్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి. సరే, ఇప్పుడు మరి వియన్నా కన్వెన్షన్ ఏదైతే ఉందో ఓజోన్ పొర రక్షణ కోసం అంతర్జాతీయంగా ఏర్పడిన ఒప్పందం అని మనం చెప్పుకున్నాం కదా. అయితే మరి తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, ఎందుకు ఏర్పడిందో మనం చెప్పుకున్నాం. అయితే ఇంకా ఏం చెప్పుకోవాలి, ఈ సైన్ ఎప్పుడు చేశారు, అన్ని దేశాలు కూర్చొని ఈ కన్వెన్షన్ యొక్క సైన్ ఎప్పుడు చేశారు, ఒప్పంద సంతకం ఎప్పుడంటే మార్చి 22, 1985, గుర్తుపెట్టుకోండి. మరి ఎఫెక్టివ్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది, ఎన్ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడంటే ఈ ఒప్పందం సెప్టెంబర్ 22, 1988. ఇది మరి మన భారతదేశం ఎప్పుడు ఆమోదించింది, ఇండియా ఎప్పుడు రాటిఫై చేసింది దాన్ని అంటే మార్చి 18, 1991. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఇది. మరి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వియన్నా కన్వెన్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, భూమిని యూవీ కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొరని కాపాడడం. సో మనకు ఫలితంగా ఈ వియన్నా కన్వెన్షన్ యొక్క ఫలితం ఏంటంటే, అత్యంత విజయవంతమైన పర్యావరణ ఒప్పందంలో ఇది ఒకటిగా మిగిలిపోయింది. అలానే మరి ఈ ఓజోన్ పొరకు కారణం ఏంటి అని గుర్తించారు ఈ శాస్త్రవేత్తలు. 1980స్లో శాస్త్రవేత్తలు అంటార్కిటికాపై ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడినట్టు గుర్తించారు కదా. ఏంటి దానికి ప్రధాన కారణం ఏంటంటే, క్లోరోఫ్లోరో కార్బన్లు ఏవైతే ఉన్నాయో అవే ప్రధాన కారణం అని గుర్తించారు. సో కాబట్టి ఇక్కడ వియన్నా కన్వెన్షన్లో ఏం చేశారంటే, ఈ క్లోరోఫ్లోరో కార్బన్ల నియంత్రణ కోసం ఒక ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. ఓకేనా, మీ అందరికి కూడా వియన్నా కన్వెన్షన్ ఏదైతే ఉందో 1985 దీని గురించి పూర్తిగా అర్థమైందా? ఓకే, సో తర్వాత నెక్స్ట్ వియన్నా కన్వెన్షన్ తర్వాత మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే, మాంట్రియల్ ప్రోటోకాల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్లాస్లో నేను చెప్పబోయే ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ ఈ కొన్ని 3 చెప్తాను. అసలు ఇవి లేకుండా ఏపీఎస్సి గ్రూప్ 2లో, ముఖ్యంగా మీరు గ్రూప్ 2 చదువుతున్నారు కాబట్టి గ్రూప్ 2లో పేపర్ అనేది తయారు కాదు. ముఖ్యంగా 3 వస్తే 3 ఇస్తాడు, లేకపోతే ఇంకా ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది గ్రూప్ 1 కూడా చాలా అవసరం. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఫస్ట్, అసలు ఎందుకు మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ ప్రోటోకాల్ ఎందుకు? ఇక్కడ ఉంది చూడండి, ఇది ఓజోన్ పొరని రక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసుకున్న ఒక ఒప్పందం.
భూమిపై ఉన్న జీవరాశిని సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి అంటే యూవీ కిరణాల నుంచి సో కాపాడే రక్షణ కవచం ఓజోన్ పొర. సో కాబట్టి ఈ పొర దెబ్బతినకుండా చూడడమే ఈ మ్యాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం. మరి మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఏంటంటే 1987 సెప్టెంబర్ 16. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు ఎగ్జామ్లు అడిగాడంటే అన్నిసార్లు అడిగాడు. సంతకం చేసిన తేదీ చెప్పండి, 1987 సెప్టెంబర్ 16. ఎక్కడ ఇది మ్యాంట్రియల్ అంటే ఏంటి? ఇది ఒక నగరం, కెనడాలో ఒక నగరం అనమాట. సో అక్కడ సమావేశం అయ్యి సంతకాలు చేశారు కాబట్టి మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. కెనడాలో ఉంటుంది. 1987 సెప్టెంబర్ 16. నిద్రలో లేపడిగినా కానీ చెప్పాలి ఈ తేదీ, అంత ఇంపార్టెంట్. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ఎఫెక్టివ్ అంటే సో 1989 జనవరి 1. అమల్లోకి వచ్చిన తేదీ 1989 జనవరి 1. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మ్యాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసిన తేదీ సెప్టెంబర్ 16, 1987. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే సంతకం చేశారో ఆ తేదీ గురించి చాలాసార్లు అడిగాడు అనమాట, సెప్టెంబర్ 16. సో ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి ఒకసారి? ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఆ రోజున. ఎందుకంటే ఆ రోజు కూర్చొని అందరూ సంతకం చేశారు. ఆ రోజు మ్యాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేశారు కాబట్టి ఆ రోజును గుర్తు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఏం జరుపుకుంటున్నాం? వరల్డ్ ఓజోన్ డేగా జరుపుకుంటున్నాం. ఇది సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సో దీనికి కారణం ఏంటి? సెప్టెంబర్ 16వ తేదీన చారిత్రక ఒప్పందం మ్యాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈ సంతకం చేయబడింది. కాబట్టి దీని లక్ష్యం ఏంటి? ఓజోన్ పొర రక్షణ కోసము. సో 2025 థీమ్ ఏంటి? ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఇది కంపల్సరీగా ఈసారి ఎగ్జామ్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక తర్వాత ఇంకా మ్యాంట్రియల్ ప్రోటోకాల్ గురించి చెప్పుకుందాం. సో మ్యాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మెయిన్ గోల్ ఏంటి అంటే ఓజోన్ పొరని దెబ్బతీసే రసాయనాల ఉత్పత్తిని, అలానే అంటే ఉత్పత్తి ఆ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో ఆ ప్రొడక్షన్ని, అలానే వినియోగాన్ని అంటే కన్జప్షన్ని దశల వారీగా తగ్గించాలి. వెంటనే తగ్గించాల్సిన అవసరం లేదు. సో దశల వారీగా తగ్గించాలి. సో చివరికి పూర్తిగా ఆపేయాలి. ఓకే, ఇది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఏంటి ఆ రసాయనాలు ఏంటి అసలు మామూలుగా అంటే? సో ప్రధానంగా మనకి ఓజోన్ పొరని దెబ్బతీసే ఏంటి? సిఎఫ్సిస్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? ఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, వాటి నుంచి, అలానే ఏసీలు ఉన్నాయి కదా, అలానే ఫోమ్ తయారీ ఉంది కదా, అలానే ఏరోసోల్ స్ప్రేలు ఉన్నాయి కదా, వీటి నుంచి వస్తూ ఉంటాయి. అలానే హాలోన్స్ ఉంటాయి, ఆ హాలోన్స్ కూడా ముఖ్య కారణమే. అలానే కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇవి కూడా ఈ యొక్క మ్యాంట్రియల్ ప్రోటోకాల్లో నిషేధించాలి, చిన్న చిన్నగా దశల వారీగా ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇక్కడ ఈ మ్యాంట్రియల్ ప్రోటోకాల్లో లీగల్లీ బైండింగ్ ఇక్కడ ఏం చేశారంటే, ఇది కేవలం సలహా ఇచ్చే ఒప్పందం కాదు, సలహాలు ఇచ్చే ఒప్పందం కాదు. సంతకం చేసిన దేశాలు ఖచ్చితంగా నిర్దేశించిన గడువులోగా ఆ రసాయనాల వాడకాన్ని తగ్గించాలి. ఓకే, సో ఇక్కడ సంతకం చేసేవంటే మేము చూస్తాం, గమనిస్తాం, ఆపడానికి ట్రై చేస్తాం, అట్లా కాదు. ఇది చట్టపరమైన కట్టుబాటు అనమాట. ఖచ్చితంగా ఆపగలగాలి, ఆ వాడకాన్ని తగ్గించాలి. ఇప్పుడు రసాయనాలు అనేవి చూద్దాం ఒకసారి, ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్ క్షీణత పదార్థాలు, అసలు ఓజోన్ పొరని నాశనం చేసే పదార్థాలు ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎక్కడి నుంచి మనం చెప్పుకున్నాం, ఇప్పుడున్న రిఫ్రిజిరేటర్స్ నుంచి రావట్లేదు. యాక్చువల్గా సిఎఫ్సి చాలా తక్కువండి. మనకి ఓల్డ్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, పాతకాలపు నాటివి, అప్పుడు వచ్చాయి. అలానే ఏరోసోల్ స్ప్రేస్ ఉంటాయి, అలానే ఫోమ్ ఇన్సులేషన్స్ ఉంటాయి, వీటి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే హైడ్రోఫ్లోరో కార్బన్స్ మనకి ఏసీలు కానీ, అలానే ఇట్లాంటి వాటి నుంచి, ఫ్రిడ్జ్ల నుంచి, ఇవి కూడా సేమ్ అలాంటి సోర్సెస్ నుంచే వస్తాయి. సో అలానే నెక్స్ట్ హైడ్రోఫ్లోరో కార్బన్లు, అలానే కార్బన్ టెట్రాక్లోరైడ్, ఒకసారి మనం ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం చూడండి. అలానే మిథైల్ క్లోరోఫామ్, మిథైల్ బ్రోమైడ్, అలానే హాలోన్స్, ఇవన్నీ కూడా ఓజోన్ పొరని నాశనం చేసే, ఇవన్నీ కూడా ఓజోన్ క్షీణత పదార్థాలు అంటారు. సో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మ్యాంట్రియల్ ప్రోటోకాల్లో వీటన్నిటిని దశల వారీగా ఏం చేయాలి? ఫస్ట్ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ఆపేయాలి. ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో, తయారీ అవుతుందో దాన్ని ఆపాలి. అలానే ఇంకా ఏం చేయాలి? కన్జప్షన్ ఆపాలి, వినియోగం కూడా ఆపాలి, మనం వాడుకోవడం కూడా ఆపాలి. ఇట్లాంటివి చేశారనమాట వీటన్నిటిని కూడా. ఓకే, తర్వాత మరి ఈ ప్రోటోకాల్ గురించి ఇంకా మనం ఏం చేసుకోవాలి, ఇంకా ఏం మాట్లాడాలంటే, మరి ఈ ప్రోటోకాల్ అన్న తర్వాత అన్ని దేశాలు వస్తాయి, అన్ని దేశాలు సైన్ చేస్తాయి. ఓకే, మరి మొత్తం ఆమోదించిన దేశాలు ఏంటంటే 197, 197 దేశాలు. తర్వాత 2002లో పాలస్తీనా కూడా వచ్చింది, పాలస్తీనా కూడా సంతకం పెట్టింది. సో కాబట్టి మొత్తం కూడా తర్వాత 198 అయింది. ఫస్ట్ అయితే 197 అనేది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అన్ని దేశాలు ఆమోదించబడ్డాయి అప్పుడు ఆ కాలంలో. సో అన్ని కూడా వచ్చి ఇదిగో మేము ఓజోన్ పొర రక్షణ కోసం మేము కూడా తోడ్పడతాం అని చెప్పేసి 197 దేశాలు సంతకాలు చేసినాయి. అంటే అందుకనే దీన్ని యూనివర్సల్ రాటిఫికేషన్ అంటారు, అన్ని దేశాలు ఆమోదించినవి.
మరి మన భారతదేశం ఎప్పుడు ఆమోదించింది? ఇది కదా మనకు కావాల్సింది, ఎగ్జామ్లో ఇది కదా అడిగేది. సో కాబట్టి జూన్ 19, 1992, జూన్ 19, 1992 భారతదేశం ఈ తేదీన ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంలో చేరింది, గుర్తుపెట్టుకోండి. అలానే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ దీనిలో భాగంగా ఒక మల్టీలేటరల్ ఫండ్ అంటే బహుపాక్షిక నిధిని ఏర్పాటు చేశారు. ఓకే, ఏంటది అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1991. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆర్థిక సహాయము అలానే సాంకేతిక సహాయాన్ని అందించడం, అంతే. అలానే మరి ఈ ప్రోటోకాల్ని ఎవరు అమలు చేస్తారు సార్? మరి ఇన్ని దేశాలు, ఇంత కట్టుబాట్లు ఉన్నాయి, తర్వాత ఇంత చట్టపరమైన నియమాలు ఉన్నాయి. సో ఎవరు అమలు చేస్తారు, ఎవరు పర్యవేక్షణ చేస్తారు అంటే యుఎన్ఈపి, తెలుసు కదా. యుఎన్ఈపి సెక్రటేరియట్ ఎక్కడుంది? నైరోబి, కెన్యా దేశంలో ఉన్న నైరోబిలో ఉంది. యుఎన్ఈపి ప్రధానంగా అమలు చేయడము, పర్యవేక్షించడం ఇదే చేస్తారన్నమాట. ఓకే, ఇది దీని గురించి మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి. మరి మాంట్రియల్ ప్రోటోకాల్కి అనేక సవరణలు జరిగినాయి. 1990లో లండన్ సవరణ జరిగింది, అలానే 1992లో కోపెన్హాగన్ సవరణ జరిగింది, అలానే మళ్ళీ 1997లో మాంట్రియల్ సవరణ జరిగింది, అలానే 1999లో బీజింగ్ సవరణ జరిగింది. ఇన్ని సవరణలు జరిగినా కానీ దేనికి అంత ఇంపార్టెంట్ లేదు. కానీ 2016లో జరిగిన సవరణ, కిగాలి సవరణ ఏదైతే ఉందో దీనికి అత్యంత ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా రువాండా దేశం, తెలుసు కదా మనకి, ఆఫ్రికా దేశము, ఈ రువాండా దేశంలోని కిగాలి నగరంలో కూర్చొని సమావేశం అయ్యి మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, దానికి ఒక కీలకమైన సవరణ చేద్దామని ఏం చేసింది, మొత్తం కూడా ఒక సవరణ చేశారు. దాన్ని కిగాలి సవరణ అంటారు. సో కిగాలి సవరణ ఎప్పుడు జరిగింది? 2016, 2016 గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. మొన్న జరిగిన ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. సంతకం చేసిన తేదీ కూడా చెప్పుకోవాలంటే 2016 అక్టోబర్ 15, గుర్తుపెట్టుకోండి. మరి ఇది 2016లో సంతకాలు చేస్తే అందరూ కూర్చొని, మరి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2019 జనవరి 1 ఈ తేదీన అమల్లోకి వచ్చింది. కిగాలి సవరణ యొక్క అసలు ఎందుకు చేశారు, ఎందుకు అమెండ్మెంట్ చేశారు? మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్ చేశారు. ఎందుకు చేశారు అంటే, సో మళ్ళీ కూర్చొని మొత్తంగా కూడా మళ్ళీ ఒకసారి మనం దీనిలో కొన్ని సవరణలు చేద్దాం అని కూర్చొని ఏం చేశారంటే, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మెయిన్ డేంజరస్ ఏంటి, ఈ ఓజోన్ పొరని పట్టి పీడిస్తున్న సో ఏకైక ఈ ఏంటంటే హెచ్ఎఫ్సి, హైడ్రోఫ్లోరోకార్బైడ్. దీని యొక్క ఉత్పత్తిని, వినియోగాన్ని దశల వారీగా తగ్గించాలి. ఎలా తగ్గించాలనేది మాంట్రియల్ ప్రోటోకాల్లో మనం మాట్లాడుకోలేదు కదా. ఇప్పుడు మనం దానికి సవరణ చేసి దీన్ని తీసుకొద్దాం అనుకున్నారు. కండిషన్ పెట్టుకొని ఎట్లా తగ్గించాలి, ఏ సంవత్సరానికి తగ్గించాలి, మాంట్రియల్ ప్రోటోకాల్లో మనం మాట్లాడుకోలేదు, ఇప్పుడు చేసుకుందాం అనుకున్నారు. సరే మరి దీని యొక్క ఫలితం, కిగాలి సవరణ యొక్క ఫలితం ఏంటంటే, ఒకవేళ ఇలా గనక చేస్తే హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తగ్గిస్తే 2100 నాటికి 0.4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోద్ది. చాలా మంచి మార్పు. మరి ఎట్లా లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2047 నాటికి ఈ హెచ్ఎఫ్సీల వినియోగంలో 80% పైగా తగ్గింపు సాధించాలి. ఇది యొక్క కిగాలి సవరణ యొక్క లక్ష్యం. ఇట్లా చేస్తే ఫలితం ఏంటంటే 2100 నాటికి 0.4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోద్ది. ఇంత చేస్తే అంత తగ్గిపోద్ది, చూడండి. సో మరి ఏం చేశారు ఇక్కడ అంటే, ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్లో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జస్ట్ అట్లా చేసి పెట్టారు కదా. కిగాలి సవరణ ఏం చేశారంటే, మనందరం కూడా 3 గ్రూపులుగా విడిపోదాం, 3 గ్రూపులు చేద్దాం. దేశాలన్నీ కూడా హెచ్ఎఫ్సీలను తగ్గించడానికి ఎన్ని గ్రూపులు? 3 గ్రూపులు. ఎట్లా? ఆర్థిక పరిస్థితిని బట్టి 3 గ్రూపులుగా విభజించుదాం అని చెప్పేసి అనుకున్నారు. ప్రతి గ్రూపుకు కూడా వేరు గడువులు ఏర్పాటు చేసుకున్నారు, వేరు గడువులు. గ్రూప్ 1లో ఏముంటాయంటే అభివృద్ధి చెందిన దేశాలు, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్ 1లోకి వచ్చేస్తాయి. అలానే గ్రూప్ 2 దానిలో ఏముంటాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి కదా, ఓకే, అవి ఉంటాయి గ్రూప్ 2లో. ఇక గ్రూప్ 3లో ఏంటి అంటే కొంత వెనకబడిన దేశాలు అవి ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే 2016 ఆ టైంకి మనం ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలలో లేము, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆ పరిధిలో వేయలేదన్నమాట వీళ్ళు. సో కాబట్టి అలా బతికిపోయాం. సో చూడండి ఒకసారి, అభివృద్ధి చెందిన దేశాలంటే ఇక్కడ ఏమేమి వస్తాయి? ఉదాహరణకి ఏమేమి వస్తాయండి చెప్పండి? అభివృద్ధి చెందిన దేశాలంటే ఉదాహరణకి అమెరికా ఇట్లాంటివి వస్తాయి కదా. గ్రూప్ 1లో యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇలాంటివి వస్తాయి కదా. అవి త్వరగా, ఇక చూడండి ఒకసారి, మనకి హెచ్ఎఫ్సీలు తగ్గించడము త్వరగా ప్రారంభించాలి. అంటే స్టార్ట్ ఎర్లీ ఎంతగా మనకి స్టార్ట్ చేస్తే అంత బెటరు అని చెప్పి చెప్పుకుంటాయి. అంటే యుఎస్ కానీ, జపాన్ కానీ, అలానే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ కంట్రీసే. సో మనం 2019 నుంచే ఎస్ఎఫ్సీలను తగ్గించాలని మొదలు పెట్టాలి. దీనికి ఓకేనా అంటే ఓఎస్ అని చేతులు ఎత్తారు. ఎవరెవరు? అమెరికా, అలానే జపాన్, ఇలాంటి కంట్రీస్ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చేతులు ఎత్తేసింది. మేము ఓకే 2019 నుంచే హెచ్ఎఫ్సీలను తగ్గించడం మేము మొదలు పెడతాం. 2019 నుంచే, 2019 నుంచే.
మరి ఎప్పటికి తగ్గించాలి ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నారు. అది కూడా ఓకే. ఏమని మాట్లాడుకున్నారు? మేము 2036 నాటికి 2036 2036 నాటికి మేము 85% తగ్గిస్తాము అని చెప్పేసి వాళ్ళు లీగల్లీ బాండ్ రాశారు. గుర్తుపెట్టుకోండి, పక్కన రాసుకోండి. లేకపోతే 2036 నాటికి 85% తగ్గిస్తాం, మేము 85% తగ్గిస్తాం సిఎఫ్సీలు. అట్లానే నెక్స్ట్ గ్రూప్ 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాలంటే చైనా కానీ, అలానే సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్ 2 పరిధిలో. సో ఇక్కడ చూడండి, చైనా, బ్రెజిల్ ఇలాంటివి. వీటికి కొంత సమయం ఇద్దాం, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కదా అని చెప్పేసి వీటికి కొంత సమయం ఇద్దాం, సమ్ టైం ఇద్దాం అని చెప్పేసి. సో మరి ఎప్పటికి అంటే 2024 నాటికి 2024 నాటికి 2024 నుంచే తగ్గించడం మొదలు పెట్టాలి. 2024 నుంచి వీటికి స్టార్ట్ ఎంత? 2024 సంవత్సరం నుంచి తగ్గించడం మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మీరు మొత్తం కూడా ఈ దేశాలన్నీ 2024 నుంచి తగ్గించడం స్టార్ట్ చేసుకోండి. అట్లానే గ్రూప్ 3 వీటికి మరింత సమయం ఇచ్చారు, మోర్ టైం, మరింత సమయం ఇచ్చారు. ఈ దేశాల్లో మన భారతదేశము అలానే మరి ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ ఇట్లాంటివి గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, ఈ గల్ఫ్ దేశాలు, మన భారతదేశం, వీటికి కొంత సమయం ఇద్దాం, కొంత సమయం ఇద్దాం. ఎప్పటి నుంచి మరి మొదలు పెట్టాలి హెచ్ఎఫ్సీని తగ్గించడం అంటే 2028 నుంచి తగ్గించడం మొదలు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యూపీఎస్సీలు అడిగాడు. ఏమని? కిగాలి సవరణ ఒప్పందంలో భాగంగా భారతదేశము ఏ సంవత్సరం నుంచి హెచ్ఎఫ్సీలని తగ్గించడం మొదలు పెట్టాలి అని అడిగాడు. ఏంటి ఆన్సర్? ఏంటి? 2028 సంవత్సరం నుంచి. ఇప్పుడు కాదు, మనం 2025, 2026లోనే ఉన్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఆ చర్యలు? 2028 నుంచి స్టార్ట్ చేయాలి. మరి ఎప్పటికి తగ్గించాలి, ఏ సంవత్సరానికి తగ్గించాలంటే 2047 నాటికి తగ్గించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన దేశము 2047 కల్లా ఏం చేస్తాం? 85%, 85% మనం తగ్గిస్తాం. సరే ఒకసారి చూడండి, భారతదేశము ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఈ తగ్గింపు ప్రణాళిక కూడా చెప్పింది ప్రపంచ దేశాలకి. మేము 4 దశల్లో ఈ హెచ్ఎఫ్సీలని తగ్గింపు ప్రణాళిక వేసుకొని తగ్గిస్తాము అని చెప్పేసి. ఎట్లా? దశ ఫేజ్ 1 2032 నాటికి 10%, 10% తగ్గించడం. అలానే ఫేజ్ 2 2037 నాటికి 20% తగ్గించాలి. అలానే ఫేజ్ 3 దశ 3 2042 నాటికి 30% తగ్గించాలి. 2047 నాటికి ఏకంగా 85% తగ్గించాలి. ఇట్లా 4 దశల్లో మేము ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ని తగ్గిస్తాము, ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణమైన హెచ్ఎఫ్సీలని ఇలా తగ్గిస్తామని ప్రకటించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో. అలానే ఇక నెక్స్ట్ మనకి వేరే కన్వెన్షన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? మ్యాన్ట్రియల్ ప్రోటోకాల్ గురించి ఓకేనా? క్లియర్? మీకు ఇంకా మీరు బిట్ పోదనమాట, బిట్ మిస్ అవ్వదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి బాసెల్ కన్వెన్షన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బాసెల్ కన్వెన్షన్? 1989. అసలు బాసెల్ కన్వెన్షన్ ఎందుకు జరిగింది, ఏంటి, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చూడండి ఒకసారి. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా, అభివృద్ధి చెందిన అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా వాటి దేశాలలో వాటి చట్టాలకు అనుగుణంగా అక్కడ ప్రమాదకరమైన చెత్తను పారవేయడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఏది కంపెనీలు కానీ లేకపోతే సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్కి. అందుకనే ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే దొంగచాటుగా ఈ ప్రమాదకరమైన చెత్త చెదారం, ప్రమాదకరమైన ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, హానికరమైన వ్యర్థ పదార్థాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా షిప్పుల ద్వారా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఉన్న ఆ సరిహద్దుల్లో, సముద్రపు సరిహద్దుల్లో పడేస్తున్నాయి. ఇట్లా ఓడల ద్వారా, ఓడల్లో పెట్టుకొని మొత్తం కూడా ఆ దేశాలు ఉన్నాయి కదా, మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు అలానే పేద దేశాలు వాటి యొక్క సరిహద్దులు పడేయండి అని చెప్పేసి అంటారు. మరి ఒక దేశం నుంచి మరొక దేశానికి ఇలాంటి ప్రమాదకరమైన చెత్తను తరలించడం, డంపింగ్ చేయడం నేరం కదా. అందుకనే అట్లా చేయకుండా ఏర్పడిందే బాసెల్ కన్వెన్షన్. ఎందుకంటే ఇవి పాడైపోతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాధులు వస్తాయి, దాని తర్వాత మరి ముఖ్యంగా చెత్త చెదారాలతోటి, ప్రమాదకరమైన వ్యర్థాలతోటి మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, పర్యావరణం కొలాప్స్ అయిపోతుంది. అందుకనే దీనికి పరిష్కారంగా ఏర్పడిందే బాసెల్ కన్వెన్షన్. సో మా దేశాలన్నీ కూడా, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా డంపింగ్ గ్రౌండ్ కాదు, మేము ఇక్కడ పడేసుకోవడానికి, మీరు ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ పడేయడానికి మాది డంపింగ్ గ్రౌండ్ కాదు. మీరు ఎట్లా పడేస్తే మాత్రం అసలు అది ఏంటి మంచి పద్ధతి కాదని చెప్పేసి కన్వెన్షన్ ఒకటి ఏర్పాటు చేసి బాసెల్ కన్వెన్షన్ అని పెట్టి 1989లో చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. అప్పుడు కాడి నుంచి సో డంపింగ్ యార్డ్ కాకుండా అవి అట్లా నియంత్రణలో ఆగినాయి. మరి ఈ కన్వెన్షన్ పరిధిలోకి వచ్చే వ్యర్థాలు ఏంటి? స్కోప్ ఆఫ్ వేస్ట్ కవర్డ్. అసలు ఏమేమి వ్యర్థాలు వేస్తున్నారు సార్ మీరు? వ్యర్థాలు అంటారు కదా, అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాల్లో వేస్తున్నారు అంటారు కదా, ఎలాంటి వ్యర్థాలు అవి అంటే చాలా ప్రమాదకరమైన లక్షణాలు ఉన్నవి కూడా ఉన్నాయి ఇందులో. ఏమేంటి అంటే సపోజ్ ఎక్స్ప్లోజివ్, పేలుడు పదార్థాలు ఉంటాయి. అవి అంటే పేలిన తర్వాత సో సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వ్యర్థాలన్నీ కూడా పడేస్తున్నారు.
అలానే మండే స్వభావం కలవి, ఫ్లేమబుల్, అలానే విషపూరితమైనవి, చాలా విషపూరితమైనవి, ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా జంతు పదార్థ వ్యర్థాలు కానీ, అలానే ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి టాక్సిక్స్ కానీ, అలానే కొరోజివ్ అంటే అవి యాసిడ్స్ లాంటివి, అంటే ఎక్కడైనా పడేస్తే కొరుక్కు తినేసేవి, చాలా పాయిజన్ గా ఉంటాయి, చాలా ఎట్లా ఉంటాయి, యాసిడ్స్ ఉంటాయి కదా మొత్తం కూడా, అలాంటి యాసిడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తున్నారా ఓడల్లో తీసుకొని అభివృద్ధి చెందిన దేశాలు వాడిపడేసిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సరిహద్దులు పడేస్తున్నారు. సో అలానే ఇతర వ్యర్థాలు కూడా ఉన్నాయి. ఏంటవి? గృహాల నుంచి సేకరించిన వ్యర్థాలు కానీ, అలానే మరి ఈ యొక్క కాల్చగా వచ్చిన బూడిది కానీ, ఇలాంటివి కూడా వేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ బాసిల్ కన్వెన్షన్లో వస్తాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా నియంత్రణ కోసం ఏర్పడింది బాసిల్ కన్వెన్షన్. మరి మరి ఈ పరిధిలోకి రానివి ఏంటంటే రేడియో యాక్టివ్ వేస్ట్ ఉంటుంది, రేడియో ధార్మిక వ్యర్థాలు ఉంటాయి కదా, అవి కన్వెన్షన్లోకి రావన్నమాట. ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడ మీ ముందు ఈ స్లైడ్లో, సో ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగారు, బాసిల్ కన్వెన్షన్లో ఈ క్రింది ఏ వ్యర్థ పదార్థాలు దీని పరిధిలోకి రావు అని అడిగాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే విషపూరితమైన పదార్థాలు, మండే స్వభావం గల పదార్థాలు, అలానే మరి బూడిద పదార్థాలు, రేడియో ధార్మిక వ్యర్థాలు ఇలా అడిగాడు. చాలా మంది తప్పులు చేశారు. కాబట్టి రేడియో ధార్మిక వ్యర్థాలు ఈ కన్వెన్షన్లోకి రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి దీనికోసం ఎందుకు రావు సార్ అంటే, సో వాటికి రేడియో ధార్మిక వ్యర్థాల కోసము వేరే అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, వేరే కన్వెన్షన్స్ ఉన్నాయి, అందుకని దీనిలోకి రావన్నమాట. ఓకేనా? తర్వాత మరి బాసిల్ కన్వెన్షన్కి గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఏంటి? మనకి అసలు బాసిల్ కన్వెన్షన్ గురించి చెప్పుకున్నాం, దాని థీమ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చింది, సో ఎందుకోసం చేశారని చెప్పి. అయితే దీన్ని ఆమోదించిన తేదీ ఏంటంటే మార్చి 22, 1989. ఇది గుర్తుపెట్టుకోవాలి. బాసెల్ అంటే మీరు ఏదో అనుకోబాకండి, బాసెల్ అంటే స్విట్జర్లాండ్లోని ఒక నగరం, అక్కడ చేశారు కాబట్టి సో బాసెల్ అని పేరు వచ్చింది. అట్లానే ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అంటే అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే May 5, 1992, 1992 మే 5వ తారీఖున. మరి మన భారతదేశము ఇందులో భాగమే అంటే భాగమే. భారతదేశం ఆమోదించింది దీన్ని జూన్ 24, 1992. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దీని గురించి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొన్ని కన్వెన్షన్స్, ఇంకొన్ని ప్రోటోకాల్స్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.